కానీ మీరు నార్మల్గా మీ జనరేషన్లో జంజాల్ గారు ఒక్కలే అయ్యారండి అవును డైరెక్టర్. అవును అవును మరి మీరు అసలు అంత మీరు ఎంత డైనమిక్గా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉన్నారు మీరు. ఆ, చాలా స్పీడు, మీ డైనమిక్స్ ఎక్కడ తగ్గల. ఇంకా నేను చూస్తున్నా కదా, మీతో పాటు వచ్చిన చాలామంది రైటర్స్ స్లో అయిపోయారు. బట్ మీరు చాలా డైనమిక్గా యాక్టివ్గా ఉంటారు, అందరితోని చాలా యూత్ఫుల్గా మూవ్ అవుతారు. వర్కింగ్ స్టైల్ కూడా మీరు చాలా ఫాస్ట్. ఇవన్నీ ఉన్నది ఇప్పుడే ఇలా ఉన్నారంటే మీరు ఆ రోజున మీ యంగర్ డేస్లో మీరు డైరెక్షన్ వైపు ఎందుకు వెళ్ళలేదండి? అవకాశం రాలేదా, మీరు ఆలోచించలేదా? దట్స్ ఎ రైట్ క్వశ్చన్. ఫ్రాంక్గా నాయుడు గారు ఫస్ట్ టైం అంటే గోపాల్ తీసుకెళ్ళి నాయుడు గారు సాయినాథ్ అనే రైటర్ అని కథ చెప్పండి ఫస్ట్ పరిచయం చేసింది గోపాలే, బి గోపాల్. వెళ్తే లవ్ స్టోరీ చెప్పా, మనోరథం అనే ఒక కథ ఉండేది, అది చెప్పా. వినగానే నచ్చి గబగబా చెక్ తీసి ఒక 5,000 రాసి ఇచ్చారు. ఇది నువ్వు మా అబ్బాయికి చెప్పండి, మీరు సురేష్ బాబు విని చాలా బాగుంది సాయినాథ్, మీరు పని చేయండి మురళీమోహన్ రావు సూపర్ అయ్యేది, కమల్ హాసన్ అయితే బాగుంటుంది, నేను చేయగలను అన్నాడు. వైనాశ్రావు విని చాలా బాగుంది, కానీ నేను సుమంతో చేస్తున్నది పనికిరాదు అన్నాడు. గోపాల్కి బాగుంటుంది కదా అంటే, గోపాల్ ఎంతవరకు చేస్తాడో తెలియదు, నాకు బాగా ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి తిరిగాం బయట. ఓకే అనేటప్పటికీ రాఘవేంద్రరావుకి వినిపించండి, ఆయన ఫైనల్ డేషన్ చెప్తాడని అనిల్ ప్రభాస్ చెప్పాడు. రాఘవేంద్రరావుని సాయినాథ్కి ఇస్తే డైరెక్షన్, లేకపోతే భారతీరాజా గారు చేయాలి, ఎవ్వరు లేదంటే జంజాల్ కరెక్ట్, కానీ గోపాల్ కెనాట్ డూ, ఎందుకంటే అన్నీ ఉన్నాయి దీనిలో అని. లవ్ స్టోరీ ఇది. అప్పుడు గోపాల్ గారు డైరెక్టర్ అయ్యారా? ఏవలా ఫస్ట్ కథకే ప్రతిధ్వని కదా ఆయన. ఒకవైపు పరచూరు బ్రదర్స్ కథ ఎవరిచ్చారో తెలియదు, ప్రతిధ్వని ఇంకా రానప్పుడు ఈ కథ పట్టుకొని ఆయనకు నచ్చి తిరిగాడు చాలా. గోపాలే నచ్చి నాయుడు గారి దగ్గర చెక్కిపించారు, అక్కడ ప్రభాస్కి వినిపించారు, తను కూడా వచ్చేవాడు ఎప్పుడు. మన రాఘవేంద్రరావు దగ్గర కూడా వెళ్ళాం. ఆయన ఎర్లీ మార్నింగ్ వినేసి, ప్రభాస్ ఏంటి, అనిల్ ప్రభాస్ అని నవిగా వాళ్ళ అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి హీ యూస్ టు లుక్ ఆఫ్టర్ దట్ నవిగా ఫిల్మ్స్ ద్వారా అప్పట్లో వీళ్ళ టైఅప్ ఉండే. సురేష్ ప్రొడక్షన్స్ అనిల్ ప్రభాస్ విజయవాడ తను యాక్చువల్గా డిస్ట్రిబ్యూటర్ నవిగాకి. అప్పుడు ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ లో లేదు. సో ఆయన కూడా వినిపించాలి, మనం డిస్ట్రిబ్యూటర్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా, వాళ్ళే కదా అది. బట్ నాయుడు గారు అలాగే అయినప్పటికీ అది ఆగిపోయింది, జరగల. మనోరథం అని ఆగింది. నేను ప్రేమ చేస్తున్నప్పుడు స్వర్ణకమలం చూసి స్వర్ణకమలం సెట్కే వచ్చాడు నాయుడు గారు వైజాగ్. సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఇంట్లో విశ్వనాథ్ గారికి లంచ్ ఏర్పాటు చేస్తే ఆ రోజు అక్కడ కూడా వచ్చారు ఆయన. నన్ను కలిసి, నువ్వు ఎప్పుడు వస్తున్నావు మెడ్రాస్, పలానా రోజు పునుస్వామి వచ్చి కలుస్తాడు నేను అని వెళ్ళిపోయాడు. నేను మెడ్రాస్ రాగానే నెక్స్ట్ డే మధ్యాహ్నమే పునుస్వామి వచ్చి సార్ రమ్మన్నారని వెళ్తే అడ్వాన్స్ చెక్ ఇచ్చి, నీకు ఇదివరకు కథ ఇచ్చాను, అవును ఇది ప్రేమ లవ్ స్టోరీ, నువ్వు బాగా రాస్తావు అన్నాను, సురేష్ కృష్ణ చెప్పాను, నువ్వు రాసుకో అన్నాడు. రాస్తున్నాను, ఇందా చెప్పిన కూడా జరిగింది. ఆయన ఫైనల్ గా మీరు వినండి, నేను ప్రేమకి మొదటి 10 రోజులు కంటిన్యూస్ గా ఆన్ ద సెట్ ఆల్ ది టైం. అక్కడ మనకి ఉండేవాడు ఎవరు, షిండే అని కో డైరెక్టర్, మా పర్టికులర్ 15 రోజులు చేశాడు, 10 రోజుల షెడ్యూల్ ని. అదే నాగార్జున సౌందర్య లాస్ట్ ప్రేమకైతే ఆయన చేయాలి, చనిపోయాడు. సరే 15 రోజుల షెడ్యూల్లో ఎవ్రీ డే ఉన్నా. షెడ్యూల్ అయిన ఫైనల్ డే 15వ రోజు కాగానే బాగా నచ్చింది ఆయనకి, ఎందుకంటే ప్రేమ ఇస్ ఎ లవ్ స్టోరీ. ఆయన మహా ఇష్టం రామనాయుడు గారికి లవ్ స్టోరీ. కథ ఎవరిది? ప్రేమ సురేష్ కృష్ణది. డెవలప్మెంట్, ట్రీట్మెంట్, డైలాగులు రాశారు. రేవతి క్రిస్టియన్ వర్సెస్ బ్రాహ్మిన్ కథ అది. ఒక సీతాకోచిలక రేంజ్లో ఉంటుంది, బాగుంటుంది, డిఫరెంట్ స్టోరీ. సరే మొత్తానికి ఆ షెడ్యూల్ అయిపోగానే ఒక పార్టీ ఇస్తే ఆ పార్టీలో ఈయన వచ్చాడు, ఎవరు నాయుడు గారు. ఏంటి ఆయన ఇచ్చారు, నువ్వు పని చేయి, రేపటి నుంచి అన్ని ఏం సినిమాలు చేస్తున్నావు, ఏదో మరణ బోధంగా ఉండి మౌన పోరాటం, స్వర్ణకమలం డిస్కషన్స్కి వెళ్ళాలి అని చెప్తున్నా. అన్నీ మాని, మన సినిమా ఇంకొక 30 రోజులు ఉంటుంది షూటింగు, త్రూఅవుట్ షూటింగ్ షిండే ఎంబటి ఉంటే షిండే ఉండు సాయినాథ్, నువ్వు కథ చెప్పావు కదా మనోరథం, అది ఇప్పుడు నీకు డైరెక్షన్ ఇస్తాడు ఈయన. ఏం సార్, నేను సాక్షి నువ్వు అని ఆఫర్ ఇచ్చాడు. నాకు మతిపోయింది, ఇదేంటి ఇది డైరెక్ట్ లేదు సార్, నేను అవతల నాకు నాయుడు గారు అదే మన రామారావు గారి సినిమాలు 2 ఉన్నాయి, స్వర్ణకమలం ఆయనే, అప్పారావు, మరణముదంగా డిస్కషన్స్, చనుమల అప్పారావు కాదని లేకపోతున్నాను నేను. లేదు సార్, పైగా అన్నాదమ్ముడు కూడా చేయాలి, నేను వెళ్ళాలి కృష్ణ గారికి, వదిలేసి అలా పోయింది ఒక సీన్, నా వల్ల కాదన్న. సురేష్ కృష్ణ షోకే ఐ విల్ హ్యాండిల్, నో ఇష్యూ అన్నాడు. అయిపోయింది. 15 రోజులు షూటింగ్ అటెండ్ అయ్యాను, మొత్తం స్క్రిప్ట్ రాసే, స్క్రిప్ట్లో ఏ కరెక్షన్స్ ఉన్నా నాతో చేయించేవాడు. గురుగారు ఒక వర్షన్ రాశాడు, దానిలో మంచి కూడా పెట్టావు, మాటలు ఆయన పేరే. చాలా ఆయన మహానుభావుడు, ఆయన గురించి నేను మాట్లాడక్కర్లా కదా, ఆకాశంలో సూర్యుడికి కొవ్వొత్తి చూపించినట్టు. కాబట్టి అలా మిస్ అయ్యా ఫస్ట్ ఛాన్స్.
సెకండ్ మీకు గుర్తుంటుంది విజయబాబు రెడ్డి తోడలుడు కొసరాజు రాజేంద్ర బాబు అని ఉండే అవును తెలుసు నాకు. సమర్పణ అని మేము సినిమా చేసాం. అవును బాలచంద్ర అదే మన మణిరత్నం గారి అసిస్టెంట్ ఏక్నాథ్ అని వాడు ఆ చేస్తే ఆ సమర్పణలో వినోదంలో కొత్త అమ్మాయి వీడంతా యాక్ట్ చేశారు. ఆ సినిమా జరిగిన తరిమిలా అది జరుగుతున్నప్పుడు నేను చూసి వీడికి వచ్చిన అబ్జర్వేషన్ ఉంది, సాయినాథ్కి డైరెక్షన్ మీద చాలా ఉంది వ్యవహారం అనేది రాజేంద్ర బాబు గ్రహించాడు. ఆయన ఫ్రెండ్స్ ఉండేవారు ఫైనాన్షియల్స్, వాళ్ళు కూడా ఇతను బాగా ఉన్నాడు ఇతనికి అన్న. నేనేదో కన్నడకి వెళ్ళి సునీల్ కుమార్ దేశాయ్కి స్మితకి ఒక కథ చెప్పాను. దాని పేరే ఫస్ట్ టచ్, ఓ లవ్ స్టోరీ ఫస్ట్ టచ్. ఈ అమ్మాయి ఒక డాన్సింగ్ డాల్ సిల్క్ స్మిత, ఒక యంగ్స్టర్ ఒక యంగ్ గర్ల్ సిల్క్ స్మిత, వీళ్ళ మధ్య ఒక ట్రయో. చెప్పేటప్పటికి అదే సునీల్ కుమార్ దేశ్కి మహా నచ్చింది. స్మిత పలానా హోటల్లో ఉంది వుడ్లాండ్స్లో వెళ్ళు అని కారు ఏర్పాటు చేశాడు. వీళ్ళు చెప్పొచ్చాయి అడ్వాన్స్ తీసుకోవాలి. అక్కడ మౌర్య హోటల్కి రాగానే దెర్ ఇస్ ఎ మెసేజ్ అంటే ట్వైస్ యువర్ ఫ్రెండ్ కొసరాజు కాల్ యూ వాంటెడ్ టు స్పీక్ ఇమీడియట్లీ. మాట్లాడితే ఏమైనా అదిరిపోయి ఖర్చు చెప్పావంట సునీల్ కుమార్ దేశాయ్. అవును స్మిత కూడా చెప్పావు. అవును స్మితే నాకు ఫోన్ చేసింది, మా ఓన్ బ్యానర్లో సినిమా చేస్తున్నాం, నువ్వు ఏదో ఒకటి చేసి తప్పించే అక్కడ అన్నాడు. సరే పెట్టేశాడు. ఎందుకంటే రాధాకృష్ణ చేయాలని ఎప్పటి నుంచో ఉండే లోపల ఆయనకి. రాధాకృష్ణ గారి స్మిత గారి హస్బెండ్, మంచి క్లోజ్ ఫ్రెండ్ మనోడు. ఎవరు సిల్క్ స్మిత్ గురించేనా? సిల్క్ స్మిత గురించే చెప్పేది. సిల్క్ స్మిత వాళ్ళ డేట్స్ అవి చూస్తుండేవాడు మనోడు. ఎవరు కొసరాజు బాబు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు ఆ రోజుల్లో. రాధాకృష్ణ మంచి ఫ్రెండ్. దాంతో ఫ్లైట్ అలా దిగాను, వాడు గబుక్కని వచ్చాడు, ఆఫీస్కి తీసుకెళ్ళిపోయాడు. రెడీగా 2 పూలదండలు తెరిచి నాకు ఒకటి వేసాడు. రాజ్కోటిలో రాజు ఉన్నాడు, తన చూదండి వేసాడు. ఏంటి ఇది అంటే, లేదు సార్ నువ్వు అద్భుతమైన ఖర్చు చెప్పావంట స్మితకి, నేను చేస్తున్నాను, ఇది నేను ప్రొడ్యూసర్గా వస్తున్నా, రాజేంద్ర బాబు కూడా చేస్తాడు అంటే. ఇంతలో రాధాకృష్ణ గారు వచ్చారు, స్మిత హస్బెండ్. సాయినాథ్ కంగ్రాచులేషన్ యువర్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ అని ఒక 10,000 చెక్ ఇచ్చారు. ఇట్ టుక్ హార్డ్లీ 5 minutes ఫర్ మీ. రాజా రూమ్లోకి రా అని తీసుకెళ్ళాను. నువ్వు చేయాలి గురు, అదిరిపోయింది, అది ఇది నువ్వు వాళ్ళకి మాట ఇచ్చా, ఇది నాకు వద్దు దయచేసి. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం చెక్ రిటర్న్ చేయడం అనేది లేదు, అదే ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం. నార్మల్గా సినిమా ఇండస్ట్రీలో ఇచ్చిన చెక్ రిటర్న్ చేయరు కదా, అది ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం ఇచ్చిపోద్దాం. ఎందుకు అని అడిగాడు. నేను చెప్పలా వస్తానన్నా, హడావిడిగా వెళ్ళిపోయా ఇంటికి. నువ్వు అన్నాక కూర్చొని మాట్లాడలేం కదా. రాధాకృష్ణ గారు ఏంటంటే ఏమైనా కమిట్ అయ్యారా సునీల్ కుమార్ దేశాయ్కి అని అడిగాడు. అదే వాళ్ళ కొద్ది మనం చేద్దామని చెప్పాం కదా అని. లేదు సార్ నేను చెప్తాను అంటే, మీరు డైరెక్ట్ చేయాలంటే కూడా చేయట్లేదంటే మీరు అన్నాడు. అంతేనండి వస్తానని వచ్చా. తర్వాత ఇంటికి వచ్చాడు రాజా. ఏంటా ఇది అని. ఏమైనా నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, 3 అక్కలు పెళ్లి చేశాను, ఇంకో 2 చెల్లెలు చేయాలి, 4 సినిమాలు ఉన్నాయి, డైరెక్షన్ ఎందుకు వస్తాను నేను, ఏమనుకోబాకు, నేను చేయలేను, నువ్వు వలమలం జనార్దన్కి ఇంకోళ్ళకి కథ ఇస్తా.